హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు ఫుల్గా ఎర్లీ మార్నింగ్ ఫుల్గా వర్షం అయితే పడుతుంది. అంతేకాకుండా ఈరోజు నా డే వ్లాగ్ ఎలా ఉంటుంది, ఏమేమి వంటలు ప్రిపేర్ చేస్తాను అన్నది ఇంక ఈ వ్లాగ్లో ఉంటుంది. స్కిప్ చేయకుండా ఇంకా లాస్ట్ వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా సపోర్ట్ అయితే చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. వర్షాన్ని అయితే చూపిస్తాను. అంతేకాకుండా నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంకా వర్షం అయితే ఫుల్గా పడుతుంది. సండే మార్నింగ్ అయితే వర్షంతో స్టార్ట్ అయింది. ఇంకా నేనైతే పలావ్ చేశాను అనమాట. ఆల్రెడీ మన పలావ్ వీడియోస్ చాలా ఉన్నాయని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయలేదు. తర్వాత వచ్చేసి నేను చికెన్ కర్రీ అయితే చేశాను. చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేశాను. పాప కోసమైనా వారానికి ఒకసారైనా లేకపోతే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఎందుకంటే బిర్యానీనే ఇష్టంగా తింటుంది. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఎప్పుడూ చేయలేదన్నమాట. బొబ్బర్ల పప్పుతో గారెలు అనమాట. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. సింపుల్గానే అంట ఫ్రెండ్స్. నేను మామూలుగా పప్పులాగా నైట్ నానబెట్టాలేమో అనుకున్నాను. కాదంట, మనం లేచిన వెంటనే ఒక 6 కానీ 5 కానీ అట్లా లేచినప్పుడు నానబెట్టుకొని ఇంకా నీట్గా అయితే వాష్ చేసుకొని తర్వాత పసుపు ఉప్పు అయితే వేసుకొని ఇంకా మిక్సీ అయితే మనము కందాబందాగా అయితే మిక్సీ అయితే పట్టుకోవడం అనమాట. ఇలా చూడండి, ఇలా పట్టుకుంటే మనకు సరిపోతుంది. మనకు ఓపిక ఉంటే కనుక టైం ఉంటే రోట్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా సండే కాబట్టి హడావుడిగా ఉంటుందని చెప్పేసి నేనైతే మిక్సీలోనే పట్టాను. ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నాను. బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ అయిందా లేదా అని చూసాను ఫ్రెండ్స్. మంచిగా హీట్ అయింది. ఇంకా వీటిని అయితే నేను ఇట్లా మిక్సీ బౌల్లోనే వేసుకొని ఇంకా ఉల్లిపాయలు అలాంటివి అయితే ఏం కలుపుకోలేదు. ఇలా నేను టీ గంటతో వేస్తానన్నమాట. జారిపోతుంది, మనం చేతితో వేసి ఆయిల్లో పెట్టినప్పుడు మన మీద ఆయిల్ పడుతుంది కదా. అలా కాకుండా ఇలా టీ గంట మీద కొంచెం వాటర్ అప్లై చేసి ఇలా గారెలు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే నేను చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. మనం చికెన్ కర్రీ అయితే చేసాం కదా, దాంతో అయితే తినొచ్చు. కాంబినేషన్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నేను కర్రీ అయితే అది చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయదనమాట. రెండింటి కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ పప్పు 1/2 కిలోనే నానబెట్టాను అనమాట. చాలా గారెలు అయితే అయ్యాయి. ఇంక ఇలా కాకుండా ఇంకేమన్నా వేసుకోవచ్చా ఈ బొబ్బర్ల పప్పుతో అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట నేను చేసేది, అందుకని ఇంకా మీకైతే చెప్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడే చర్చికి అయితే వెళ్ళొచ్చాము. ఇంకా అన్నం అయితే సగం అయిపోయింది, ఆకలి అవుతుంది. అందుకని వీడియో అయితే సగం తిన్న తర్వాత స్టార్ట్ అయితే చేశాను. సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సండే. ఇంకా ఈరోజు వ్లాగ్ ఎలా ఉంటుంది అనేది ఇంకా లాస్ట్ వరకు అయితే చూడండి. ఏమేమి ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తూ ఉంటాను నా పనులతో సహా. ఓకేనా ఫ్రెండ్స్? తిన్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం.